హే ఫ్రెండ్స్, ఓజీ ఫీవర్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా కానీ ఓజీ మ్యానియా, ఓజీ ఫీవర్ అయితే నడుస్తుందన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి బజ్జు మళ్ళీ క్రియేట్ కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సినిమా తీద్దాం అనుకున్నా తీయలేరు. ఎలాంటి హైప్ మళ్ళీ ఏ సినిమాకి క్రియేట్ కాదు అనేటటువంటిది 100% వస్తామో. నేను హరిహర వీరమల్లు అప్పుడు చూసిన, భీమలా నాయక్ అప్పుడు చూసిన, బ్రో అప్పుడు చూసిన, అంతెందుకు ఉస్తాద్ భగత్ సింగ్ అప్పుడు కూడా చూడబోతున్నా. కానీ ఎలాంటి హైప్ మళ్ళీ క్రియేట్ అయిద్దా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ముందైతే అడ్వాన్స్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది మాట్లాడుకుందాం. దాని ఫియర్ గురించి ముందు మాట్లాడుకోవాలి అని అంటే, మా వినోద థియేటర్ దగ్గర చూసుకున్నట్లయితే వీడియోలో చూడండి, ఫెన్సింగ్ వేస్తున్నారు. ఆ పొలాలకు వేస్తారు, లైక్ అందులో మొక్కజొన్న పొలాలకి, అరటి తోట పొలాలకి ఆ కోతులు దాడి చేయకుండా, అడవి పందులు దాడి చేయకుండా ఆ ఫెన్సింగ్ వేయడం నేను మా పొలాల్లో, మా ఊర్లలో చూసేవాడిని. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ యొక్క తెరకి ఫెన్సింగ్ అయితే వేయడం జరుగుతుంది. వామ్మో, ఇదెక్కడి మాసన మామ. ఇప్పటిదాకా చాలా సినిమాలు రిలీజ్ అయ్యారా బాబు. ఏ సినిమాకైనా సరే మహా అయితే అక్కడ ఒక గాజు పెంకులు పెడతారు, మహా అయితే అక్కడ ఏదో సూదులు లాంటివి పెడతారు, మహా అయితే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డులు పెట్టి ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ డైరెక్ట్గా పోల్స్ బాతి ఫెన్సింగ్ వేయటం అయితే నేను ఇంత మట్టికి ఏ సినిమాకైతే చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా, అది కూడా మా కమ్మలో చూస్తున్నా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతూనే ఉంది. అది ఫీవర్ అంటే ఓజీ యొక్క ఫీవర్ ఆ థియేటర్ యాజమాన్యానికి కూడా ఉంది. వామ్మో, వీళ్ళు పైకెక్కి ఎక్కడ స్క్రీన్లు తగలబెడతారు, ఎక్కడ థియేటర్లో బ్లాస్ట్ చేస్తారు అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే బౌన్సర్ని మాట్లాడుకుంటున్నారంట, పోలీస్ వారి పర్మిషన్ తీసుకుంటున్నారంట, పోలీస్ వారికి చెప్తున్నారంట. ఈ విధంగా మా థియేటర్లో ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఏం రావట్లా, జస్ట్ ఆయన సినిమా అయితే వేస్తున్నాం, మీ సెక్యూరిటీ మాకు కావాలి, మీ సహకారం మాకు కావాలి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నారంట, పోలీసులను అడుగుతున్నారంట, బౌన్సర్లను అడుగుతున్నారంట, బాడీ గార్డులను అడుగుతున్నారంట. అక్కడైతే ఒక టాప్ నాక్ సెక్యూరిటీ సిస్టాన్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ భయాన్ని పుట్టించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనమాట. అది ఆ మాత్రం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ మాత్రం, లేకపోతే నేనైతే తట్టుకోలేను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటిదాకా హీరోలకి ఫ్లెక్సీలు చూసాను నేను, డైరెక్టర్కి ఫ్లెక్సీలు చూసా, హీరోయిన్కి ఫ్లెక్సీలు చూసా. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలోనే అనుకుంటా, తమన్కి అయితే మన సంజయ్ థియేటర్ దగ్గరలో అనుకుంటా భారీ కట్అవుట్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఇదెక్కడి మాసిన మామ. సుజిత్గా ఉండొచ్చు, తమన్గా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు, భారీ కట్అవుట్స్ అయితే మనకు థియేటర్స్ దగ్గర దర్శనం ఇస్తూనే ఉన్నాయి. తమన్ జన్మ అయితే ధన్యమైపోయింది. తను ఎన్నో సినిమాలకు మ్యూజిక్ వర్క్ చేసి ఉండొచ్చు, పాన్ ఇండియా సినిమాలు తీసి ఉండొచ్చు, బ్లాక్ బస్టర్ విజయం సాధించవచ్చు. తన సాంగ్ యూట్యూబ్లో బిలియన్స్లో రికార్డు కొట్టుండొచ్చు. కానీ ఈ రేంజ్లో తనకు అప్రిషియేషన్స్ అయితే ఏ సినిమాకి రాబోవు. అది ఓజీకే వచ్చింది. తను అన్నట్టు మేసన్ తిప్పుతా అన్నాడు కదా, తిప్పిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమన్ డ్యూటీ మనకు కానొస్తూనే ఉంది. తను కొట్టినటువంటి సాంగ్స్, ట్రైలర్కి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టీజర్స్కి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లియర్ అండ్ కట్గా తన యొక్క డ్యూటీ తను నిర్వర్తించిండు అనేటటువంటిది కానొస్తుంది. సో వర్తు వర్మ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మన యొక్క అభిమానాన్ని ఈ విధంగా అయితే చాటుకుంటున్నారు. ఈ విధంగా ఓజీ ఫీవర్ చూసుకున్నట్లయితే థియేటర్ యాజమాన్యం దగ్గర నుండి, తమన్ కట్అవుట్లు పెట్టడం దగ్గర నుండి, ఇంకా వేరే చోట్ల ఒక మొక్కజొన్న ఫైట్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా? ఆ ఫైట్ చూసుకున్నట్లయితే అఖిరానందంతో ఆల్రెడీ షూట్ చేశారు. ఆ ట్రైలర్లో కనబడ్డటువంటి ఆ మొక్కజొన్నను తగలబెట్టేటటువంటి సిచ్యువేషన్లో అఖిరా వస్తాడు. అక్కడ భారీ ఫైట్ ఉంటుంది అని చెప్పి కూడా బాగా కథనాలు అయితే వినపడుతున్నాయి. నిజంగా ఈ కానీ జరిగితే ఫస్ట్ ఏంటంటే, అఖిరా ఎంట్రీ ఉందంటే ఇంటర్వెల్కే చచ్చిపోతారు. ఇంక ఇంటర్వెల్కే డెత్ డేట్ కన్ఫర్మ్ అంట అనేటటువంటి వినపడుద్ది. ఒకవేళ అఖిరా లేడు, జస్ట్ సాహోకి లింక్ ఉందిరా అనేటటువంటి హింట్ ఇచ్చి ప్రభాస్ వాయిస్ వినపడి ప్రభాస్ కనపడితే మట్టికి ఇంకా క్లైమాక్స్గా చచ్చిపోతారు. కొద్ది గొప్ప ఇంటర్వెల్లో మిగిలి ఉన్నారనుకో, వాళ్ళంతా కూడా క్లైమాక్స్లో అయిపోతారు అనేటటువంటి వాస్తవం. థియేటర్లో జనాల్ని గల్లంతో చేసి థియేటర్ని స్మాష్ చేయడానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెడీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు, వేరే వాళ్ళు కూడా. ఎందుకంటే ఓన్లీ ఆయన అభిమానులే ఈ సినిమా చూస్తే ఈ రేంజ్లో బుకింగ్ జరగబోయో. ప్రీమియర్స్ పడ్డది నైట్ 10కి ప్రీమియర్స్ అయితే ఉన్నాయన్నమాట, 9:30, 10కి ఈ విధంగా ఉన్నాయి. మీరు వెళ్ళి చెక్ చేయండి, ఒక్కటంటే ఒక్క టికెట్ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే చూస్తారు అనుకుంటే ఈ టైంకి అయితే అన్ని టికెట్లు బుక్ కావనేటటువంటి వస్తావు. సో ప్రతి ఒక్కళ్ళు, వేరే హీరో అభిమానులు సైతం వెళ్ళి సినిమాను చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాస్ కంబ్యాక్ సినిమా ఇది ఉండబోతోంది అనేటటువంటి ఆశ. ఇంకోటి ఏంటంటే సుజిత్ కోసం. నిజంగా నేను కూడా సుజిత్ కోసం వెళ్తున్నా. సుజిత్ హాలీవుడ్ డైరెక్టర్, మన అదృష్టం ఏంటంటే టాలీవుడ్లో ఉన్నాడు. ఆయన కానీ హాలీవుడ్లో ఉన్నట్టయితే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. హాలీవుడ్ సినిమా తీసి మన టాలీవుడ్ ప్రజలకు అందిస్తే ఆ సినిమాని ఫ్లాప్ చేసి కూర్చున్నారు. అదే సాహో ఆ రీగ్రేట్తో ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఇలాంటి జరగకూడదు అని చెప్పి మరీ ఎగబడుతున్నారు అనేటటువంటిది వాస్తవం. ఈ విధంగా ఓజీ ఫీవర్ చూసుకున్నట్టయితే థియేటర్ దగ్గర ఉండొచ్చు, కట్అవుట్ దగ్గర ఉండొచ్చు, బుకింగ్స్ అయి ఉండొచ్చు, భయంకరంగా జరుగుతున్నాయి. అఖిరా ఎంట్రీ ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ ఇది లేకపోయినా ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఎంట్రీ ఉండాలి, సాహో యొక్క రెఫరెన్స్ ఉండాలి, సాహోకి కంటిన్యూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒకవేళ ఇది జరగకపోయినా మన ఓజీ పార్ట్ 2 ఉంది అనేటటువంటి హింట్ మనకి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది జరగకపోయినా
నాని కనీసం నాని అంట OG2 తీస్తానంట. ఆల్రెడీ సుజిత్ అయితే OG2 యొక్క స్టోరీ నానికి వివరించిందంట. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్. సాహు అనేటటువంటిది ఇండివిజువల్, అది వదిలేయండి. ఓజీ ఆయన అప్కమింగ్ నానితో ఒక సినిమా తీస్తుండో దానికి లింక్ చేయబోతున్నారు. పార్ట్ 3లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు నాని కలిసి నటించబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇదైనా జరగాలి. ఓని ఇది కూడా మిస్ అయింది అనుకోండి, సుభాష్ చంద్రబోస్ ఎంట్రీ ఉందంట. ఒకసారి చదవండి. ఇదేదో జపాన్కి మన చంద్రబోస్ గారికి ఏదో లింక్ ఉంది అనేటటువంటి వార్తలు అయితే బయట గట్టిగా వినపడుతున్నాయి. ఈ విధంగా ఒక్కటి మిస్ అయినా ఒకటి, నేను ఆల్మోస్ట్ నేను మీకు 5 చెప్పిన అనమాట. ఈ 5లో ఒక్కటన్నా తగలాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ 5లో ఏ ఒక్కటి తగిలినా కానీ థియేటర్లో జనాలు గల్లంత అవుతారు, బయట అంబులెన్స్లు పెట్టుకోవాలనేటటువంటిది 100% వస్తాం. సో అడ్వాన్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అడ్వాన్స్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ చెప్పా. ప్రీమియర్స్ అయి ఉండొచ్చు, మార్నింగ్ షో అయి ఉండొచ్చు, మ్యాట్నీ అయి ఉండొచ్చు, ఫస్ట్ షో సెకండ్ షో అనేటటువంటి తేడా లేకుండా ఆల్మోస్ట్ 1 or 2 days అయితే భయంకరంగా బుకింగ్ అయిపోయినాయి అనమాట. వీళ్ళు మనకి కలెక్షన్స్ని గోప్యంగా ఉంచుతున్నారులే కానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్ దొరకడం చాలా టఫ్గా ఉంది, చాలా కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ దొరకడమే చాలా రేరు. ఆ సినిమా టికెట్ దొరకాలేనంటే ఏదో అదృష్టం చేసుకొని ఉండాలరా అనేటటువంటి డైలాగులు నేను చాలా సినిమాల్లో విన్నా. అలాంటిదే మామూలు సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా. ఇంకా భయంకరంగా మాట్లాడుకుంటే సుజి సినిమా, ఇంకా భయంకరంగా మాట్లాడుకుంటే గ్యాంగ్స్టర్ సినిమా. ఎప్పుడు రీమేక్స్తో వచ్చేటటువంటి మన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా డైరెక్టర్తో DVV కాంబినేషన్లో వస్తాను కాబట్టి భయంకరంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో ఒకటి మిస్ అయితే ఒకటి ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ బాగో, టీజర్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగున్నాయి, అయినా కానీ ఆడియన్స్ ఆగరు. కానీ ఇప్పుడు దాకా రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ అన్ని బాగున్నాయి, గ్లిమ్స్ బాగుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. కానీ మరీ ఎగబడేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. సో ఇప్పటిదాకా అడ్వాన్స్ సేల్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ లక్షల్లో టికెట్లు అయితే అమ్ముడుపోయాయి. USA అయినా, మన నైజాంలో అయినా, ఆంధ్రాలో అయినా, వేరే చోట్ల భయంకరంగా నడుస్తుంది అనమాట. బాలీవుడ్లో కూడా ఓజీ యొక్క ఫియర్ క్లియర్గా కానొస్తుంది. ఓజీకి మంచి హైప్ అయితే బాలీవుడ్లో కూడా ఇప్పుడిప్పుడే క్రియేట్ అవుతుంది అనేటటువంటిది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఓజీకి సాహుకు లింక్ ఉంది అనేటటువంటి ప్రచారం వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇది మొదలుపెట్టిందే మన దగ్గర. సో అక్కడ కూడా మంచిగా స్ప్రెడ్ అయింది అనమాట. దాంతో వాళ్ళు కూడా మంచిగా బుకింగ్ చేసుకుంటున్నారు అనేటటువంటిది వాస్తవం. ఇప్పటిదాకా సినిమా 75 కోట్ల గ్రాస్ని అయితే అక్కడ పెట్టేసిండు. ఓన్లీ అడ్వాన్స్ సేల్సే. ఒక ట్రైలర్ రిలీజ్ కాకముందే 50 కోట్లు ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ప్రీమియర్స్ పడ్డ తర్వాత మొత్తం మీద 75 కోట్లు. ప్రీమియర్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట 1000 రూపాయలు, 2000, 1600 టికెట్ కూడా నడుస్తుంది అనమాట. ప్రతి చోట ప్రీమియర్స్, అటు ఆంధ్రాలో అయినా ఇటు తెలంగాణలో అయినా భయంకరంగా పర్మిషన్ అయితే ఇచ్చేశారు అనేటటువంటిది వాస్తవం. దీనివల్ల బాగా సేల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అండ్ బాగా కలెక్షన్స్ కూడా వస్తుంటాయి. ఆల్మోస్ట్ 75 కోట్ల గ్రాస్ని అయితే అక్కడ పెట్టేసిండు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 250 కోట్లు. అప్పుడే 100 కోట్లు కొట్టేస్తే నువ్వు ఎలా పవన్ కళ్యాణ్ గారికి 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టేస్తావా అనేటటువంటి మాట కూడా గట్టిగా వినపడుతుంది. మరి వెయిట్ చేసి చూడాలి. ఇప్పటిదాకా కలెక్షన్స్లో మంచి పీక్స్లో ఉంది, ట్రైలర్ మంచి పీక్స్లో ఉంది, కట్అవుట్ మొత్తం కూడా బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. పొర్రపాటున్న సినిమా హిట్, బ్లాక్ బస్టర్ రా అనేటటువంటి టాక్ వస్తే నేను చెప్తాను కదా, 500 కోట్లు అనేటటువంటిది చాలా చిన్న పదం అయిపోతే ఇక ఇప్పట్లో ఎవడు ఏ సినిమాని రిలీజ్ చేసుకోకపోవటం ఉత్తమం అనమాట. ఇక ఆ సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందిలే, ఆ సినిమా 3 రోజులు నడుస్తుందిలే, ఆ సినిమా 1 వీక్ నడుస్తుందిలే, ఇక దాని గురించి ఎందుకులే డిస్కషన్ అని చెప్పి వేరే వాడు ఎవడైనా దిగింది అనుకో, ప్రళయంలో కొట్టుకోబోతారు అనేటటువంటిది వాస్తవం. నిజం చెప్తాను నేను. సాహోకి లింక్ ఉందిరా అనేటటువంటి ఒక్క హింట్ చాలు. ఆల్రెడీ మన సుజిత్ని మన బెల్లంకొండ అన్న ఎవరు అడిగారు, బెల్లంకొండ అన్న కార్తికేయ అడిగిందనమాట. మన RX100 హీరో అడిగిందనమాట, నీకు ఏ మల్టీ స్టారర్ తీయాలని ఉంది అంటే ఆలోచించుకొని చెప్పేసిండు పవన్ కళ్యాణ్, ప్రభాస్ అని. సో ఇది జరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. జరిగితే మట్టికి థియేటర్లో జనాలు గల్లంత అవుతారు అనేటటువంటిది 100% అవసరం ఫ్రెండ్స్. ఇది అనమాట ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఈ రేంజ్లో ఉన్నాయి, అడ్వాన్స్ సేల్స్ అయితే ఈ రేంజ్లో ఉన్నాయి. తర్వాత మరి ఓజీ USA రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.